స్కూల్లో హాస్టల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు తెలంగాణ రాష్ట్రాన్ని కలవరపడుతున్నాయి. హాస్టల్స్, గురుకులాల్లోని చదువుకునే విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్లో, హాస్టల్స్లో పెట్టే మధ్యాహ్న భోజనం తినాలంటేనే విద్యార్థులు భయపడుతున్నారు. ఇప్పటికే ఫుడ్ పాయిజన్ కారణంగా పలువురు విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలపై హైకోర్టు ప్రభుత్వంతో పాటు అధికారులపై సీరియస్ అయింది. పిల్లల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అంటూ చురకలంటించింది. వెంటనే అలర్ట్ అయిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఫుడ్ పాయిజన్ ఘటనలకు గల కారణాలు తెలుసుకోవడంతో పాటు మరోసారి అలా జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టింది. ఇందుకోసం ఆదిలాబాద్ జిల్లాలో 2 ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసింది. కారం కూడా కొంచెం బయటికి పట్టుకో, పక్కన బయట ఇది బయట పడచ్చు హ్యాపీగా. రీసెంట్ గా తెప్పించినాను సార్. ప్రభుత్వ ఆదేశాలతో మంత్రులు, అధికారులు ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లు, గురుకులాల్లో తనిఖీలు చేస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుందా లేదా, వంటగదితో పాటు వంటకు ఉపయోగించే సామగ్రిని పరిశీలిస్తున్నారు. డిసెంబర్ 7 వరకు విద్యా సంస్థలో విద్యా కమిషన్ అధికారులు తనిఖీలు చేయనున్నారు. తనిఖీలపై ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. అలాగే ఇప్పటికే ఫుడ్ పాయిజన్ ఘటనలపై టాస్క్ ఫోర్స్ చేసిన ప్రభుత్వం స్కూల్లో, హాస్టల్లోని తనిఖీలు ముమ్మరం చేసింది. మరోవైపు ఎంఈఓలు, హెచ్ఎంలు పట్టించుకోకపోవడం వల్లనే నాణ్యత లేని భోజనాన్ని విద్యార్థులు తినవలసి వస్తుందని విమర్శలు వస్తున్నాయి. దీనిపై పూర్తి స్థాయి నివేదిక అందిన తర్వాతే ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అటు విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ హాస్టళ్లలో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఇటు కలెక్టర్లు కావచ్చు, అదేవిధంగా మంత్రులను ఇన్ఛార్జిగా ప్రభుత్వం నియమించిన ఆ మేరకు ఇటు సంక్షేమ హాస్టళ్లలో కలెక్టర్లు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. విద్యార్థులతో మాట్లాడుతున్నారు. పౌష్టికారం అందిస్తున్నారా లేదా అన్న విషయాల్ని కలెక్టర్లే స్వయంగా విద్యార్థులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు విద్యా కమిషన్ చైర్మన్ కూడా విద్యా కమిషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంది. వచ్చే నెల 7వ తేదీ వరకు కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అక్కడ అందుతున్నటువంటి పౌష్టికారం, రాబోయే రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలపై ప్రభుత్వానికి పూర్తి స్థాయిగా నివేదిక ఇవ్వబోతుంది. ఆ మేరకు విద్యా కమిషన్ బృందం చైర్మన్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో పర్యటించింది. కొండాపూర్, అదేవిధంగా ఇటు పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి జ్యోతిబా పూలే సంక్షేమ హాస్టళ్లలో కలెక్టర్ తో కలిసి అక్కడ విద్యార్థులతో మాట్లాడారు. అక్కడ అందుతున్నటువంటి విద్యార్థులకు అందుతున్నటువంటి సౌకర్యాలు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించారు. వాష్రూమ్స్ ఉన్నాయా, విద్యార్థులకు సరిపడే వాష్రూమ్స్ ఉన్నాయా, అదేవిధంగా కిచెన్ ఎలా ఉంది, ఆ కిచెన్ పరిసర ప్రాంతాలు ఎలా ఉంది, ఆట స్థలాలు ఉన్నాయా, ఇట్లా అన్ని అంశాలను విద్యా కమిషన్ చైర్మన్ పరిశీలించారు. ఆ తర్వాత విద్యార్థులను కూడా పౌష్టికారంపై ప్రధానంగా హాస్టళ్లలో మెనూ మెయింటైన్ చేస్తున్నారా లేదా అన్న అంశాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ మేరకు ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇవ్వబోతుంది విద్యా కమిషన్. ఒకవైపు విద్యా కమిషన్ పర్యటన, మరోవైపు కలెక్టర్లు కూడా క్షేత్రస్థాయికి వెళ్లి ఇటు సంక్షేమ హాస్టళ్లలో పరిశీలిస్తున్నారు. మరోవైపు ఇటు ప్రభుత్వ పాఠశాలలో కూడా మధ్యాహ్న భోజనం, అదేవిధంగా అంగన్వాడీలో విద్యార్థులకు అందుతున్నటువంటి పౌష్టికాహారం సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. పక్కదారి పడుతుందా లేకపోతే ఫుడ్ ఎట్లా వస్తుంది ఇటు అంగన్వాడీలకు సంబంధించి, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ సంబంధించి విద్యార్థులకు ఇబ్బందులు ఎదురైనటువంటి పరిస్థితి. హైకోర్టులో కూడా
ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఆ క్రమంలో హైకోర్టు చాలా సీరియస్ గా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన అధికారులకైతే కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైనా ఇటు విద్యార్థులకు సమస్య తలెత్తితే మాత్రం ఖచ్చితంగా బాధ్యులైనటువంటి అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆదేశించారు. ఇక ఆయన అన్ని కలెక్టర్లకు కూడా పలు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. సంక్షేమ హాస్టల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడమే కాకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు నిన్న సిఎస్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇప్పటికే సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఆ టాస్క్ ఫోర్స్ కూడా ప్రభుత్వానికి కొద్ది రోజుల్లో నివేదిక అందజేయబోతుంది. అక్కడికి వెళ్లి ఎక్కడెక్కడైతే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందో ఆయా హాస్టళ్లను టాస్క్ ఫోర్స్ విజిట్ చేసి ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, ఆ సంక్షేమానికి సంబంధించినటువంటి అధికారులు, బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఇట్లా ఆ సంక్షేమ శాఖకు చెందినటువంటి అధికారులు టాస్క్ ఫోర్స్ వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజు అలా ఎందుకు జరిగింది, ఆ రోజు విద్యార్థులకు తలెత్తినటువంటి ఇబ్బందులకు సంబంధించి కూడా మాట్లాడి ప్రభుత్వానికి త్వరలోనే ఒక నివేదిక ఇవ్వబోతుంది సౌజన్య.